Hi and అందరికీ నమస్కారం. Welcome back to Trinity Technologies. My channel, like, subscribe, share చేయండి and also don't forget to comment about your queries and feedbacks. Telegram channel లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో మనం ఈరోజు డెవాప్స్ కెరియర్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఓకే, సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి డెవాప్స్ లో. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే లైక్ ఎట్లా అంటే లైక్ యూ కెన్ రిఫర్ టు దిస్ వీడియో అండ్ యూ కెన్ సీ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ డెవాప్స్. ఓకే, సో దాని గురించి అన్ని మాట్లాడదాం. ఓకే, సో ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఆర్ లుకింగ్ ఫర్. ఓకే, సో విల్ ట్రై టు టాక్ మోర్ అండ్ మోర్ ఆన్ దాట్. ఓకే, సో ఎవరైతే కెరియర్ బిగిన్ చేస్తున్నారో లేకపోతే ఎవరైతే డెవాప్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నారో, ఓకే, సో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే వీడియో ఇది. ఓకే, సో ఫస్ట్ లైక్ వై యూ షుడ్ చూస్ డెవాప్స్. ఓకే, సో ఎందుకు మీకు డెవాప్స్ కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ విల్ సీ ది హిస్టరీ ఆఫ్ డెవాప్స్. ఓకే, సో చాలా మందికి హిస్టరీ తెలియదు. ఓకే, సో జస్ట్ మనం డెవాప్స్కి వెళ్ళిపోదాం మనకి ప్యాకేజెస్ వస్తాయి అనుకుంటున్నారు. ఓకే, సో అండ్ ఆల్సో డెవాప్స్ కల్చర్ ఏంటిది అండ్ వాట్ ఆర్ ద కెరియర్ పాత్స్ యూ హ్యావ్. ఓకే, సో మేజర్గా డెవాప్స్ లో కెరియర్ పాత్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎ లాట్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో మేబీ ఒక 1.5 hours మాట్లాడతాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఓకే, సో వెన్ ఎవర్ యూ గైస్ ఆర్ కమింగ్ అప్. ఓకే, సో చాలా మంది అడుగుతుంది ప్యాకేజెస్. Okay, so I'll start with packages. Okay, so earning. Okay, so how much earning we have. Okay, so what kind of roles we have first of all. Okay, so DevOps లో మనకి ఏమేమి రోల్స్ ఉంటాయి? మనకి DevOps ఇంజనీర్. ఓకే, ఆ తర్వాత you will have senior DevOps engineer, then you will have lead DevOps engineer, then you will have principal DevOps engineer. ఓకే, సో ఎట్లా ఉన్నాయి అన్న ప్యాకేజీలు నాకు లైక్ హౌ మచ్ ఐ కెన్ డూ, హౌ మచ్ ఐ కెన్ ఎర్న్ అంటే డెవాప్స్కి అయితే లైక్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టే మనకి ప్యాకేజెస్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మాక్సిమం ప్యాకేజ్ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ డిజిగ్నేషన్కి జాయిన్ అవుతున్నా నా మాక్సిమం ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు అంటే 5 lakhs per annum ఉండొచ్చు. ఓకే, అంటే లైక్ 0 to 3 years, 0 to 4 years మినిమం టు మాక్సిమం ప్యాకేజ్ అంటే 5 to 8 ఉండొచ్చు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అయితే జనరలీ లైక్ యూ విల్ అగైన్ యూ విల్ హ్యావ్ లైక్ 8 lakhs per annum to 14 lakhs per annum దాకా ఉంది. ఓకే, సో లీడ్లో కూడా లైక్ యూ కెన్ హ్యావ్ లైక్ 14 lakhs per annum నుంచి మీకు 25 lakhs per annum కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రిన్సిపల్ అంటే లైక్ యూ ఆర్ అన్ సీనియర్ మోస్ట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ మీకు 25 lakhs per annum నుంచి 50 lakhs per annum కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ హౌ యూ ఆర్ గోయింగ్ అనే దానిపైన. సో చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఓకే, సో మినిమం టు మాక్సిమం ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఇండియాలో. ఓకే, బట్ వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ది యుఎస్ కానివ్వండి. ఓకే, మేజర్గా యుఎస్ మార్కెట్లో. ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ యుఎస్ మార్కెట్లో ఎట్లా ఉంది? ఓకే, సో లో నుంచి హై వరకు ఎట్లా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో పైన ప్యాటర్న్ వాడదాం. ఓకే, డెవాప్స్ ఇంజనీర్, సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, లీడ్ డెవాప్స్ ఇంజనీర్, ప్రిన్సిపల్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్ అంటే లైక్ మీకు అరౌండ్ లైక్ మినిమం అయితే $60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో $60,000 నుంచి మీకు $120,000 వరకు ఉండొచ్చు. ఓకే, సో సీనియర్ డెవాప్స్ అయితే మాత్రం లైక్ సేమ్ లైక్ యూ విల్ బి స్టార్టింగ్ విత్ $1 lakh నుంచి ఇట్ మైట్ బి అరౌండ్ 150 or 140. ఓకే, సో 140 to 150 లైక్ 140 to $150,000 వరకు ఉండొచ్చు. లీడ్ కి వెళ్తున్నప్పుడు మాత్రం లైక్ అగైన్ లైక్ ద రేంజ్ విల్ బి లైక్ 1,20,000 నుంచి యూ గైస్ కెన్ ఎక్స్పెక్ట్ 1,90,000 ఆ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెన్ యూఆర్ ఇన్ టు ది ప్రిన్సిపల్. ఓకే, సో ప్రిన్సిపల్ ఉంటే మాత్రం మీకు బేసిక్ వే చాలా లైక్ ఇట్ స్టార్ట్స్ అరౌండ్ మేబీ 1,40,000 నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు అండ్ యూ మైట్ గో టిల్ $2,10,000 వరకు ఉండొచ్చు. ఓకే, సో యుఎస్ మార్కెట్లో మాత్రం ఇట్లుంది. ఓకే, సో ఐ గాట్ దిస్ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఓకే, సో ఈ వాల్యూస్ అయితే మా ఫ్రెండ్ నుంచి తీసుకున్నాను నేను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ డెవాప్స్ ఇన్ యుఎస్. ఐ గాట్ దీస్ వాల్యూస్. ఓకే, సో ఇవైతే ఇండియన్ వాల్యూస్, మన ఇండియాలో మార్కెట్ ఇట్లా ఉంది అనేసి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 things. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, సో ప్యాకేజ్ వైజ్ చూసుకుంటే మాత్రం. ఓకే, సో మీకు మేజర్గా ఎందుకు డెవాప్స్ సైడ్ వెళ్ళాలి, వై షుడ్ యూ గో ఇన్ టు ది డెవాప్స్ అంటే
జనరల్ వచ్చేసి లైక్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కంపెన్సేషన్. ఓకే, సో మనకేంటంటే యూ విల్ బీ గెటింగ్ వెరీ హై కంపెన్సేషన్, అది అందరికీ తెలిసిందే. ఇంకోటి వై నేను ఎందుకు ఎక్కువ డెవాప్స్ కి ప్రిఫర్ చేస్తున్నా ఈ మధ్య, లైక్ వై మై కెరియర్, లైక్ నేను నా కెరియర్ ఎందుకు డెవాప్స్ వైపే ఎక్కువ మూవ్ చేస్తున్నా, ఎక్కువ అక్కడనే ఉంటున్నా, నేను క్లౌడ్ కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉన్నా కానీ ఎక్కువ ఫోకస్ డెవాప్స్ సైడ్ ఎందుకు ఉంటుంది అంటే, డెవాప్స్ సైడ్ మీరు మూవ్ అయితే కాన్స్టెంట్ గా లెర్న్ చేయొచ్చు. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ది మార్కెట్ యూ విల్ బి లెర్నింగ్ కాన్స్టెంట్, ఎందుకంటే వీఆర్ మోర్ టాకింగ్ ఆన్ ది ఆటోమేషన్. Okay, so if someone asks you like why you switch your career to the DevOps content, definitely you cannot say that because there are high compensations, that is the reason why I'm coming into the DevOps. And you cannot say that, right? So you can say that there's always a chance, or it is always like you are constantly learning something, and also you're working and you're applying the real time into the very new technologies. Okay, so chala న్యూ టెక్నాలజీస్ ఆర్ ఎల్స్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనొచ్చు. ఓకే, సో చాలా మటుకు మీరు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ పైన పనిచేస్తారు టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఆర్ ది ఎంటైర్ బిజినెస్ లో మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్, లైక్ ఎక్కడ కావాలన్నా మీరు వర్క్ చేయొచ్చు డెవాప్స్ లో నేర్చుకుంటే. ఎందుకు ఎక్కడైనా అంటే యూ విల్ బి లెర్నింగ్ ఎండ్ టు ఎండ్. ఓకే, సో మీకు ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా లైక్ యూ విల్ నో వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో అట్లా మీకు ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు స్విచ్ ఇన్ టు ది డెవాప్స్. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్. ఓకే, సో ఇది మీరు ఒక పెద్ద రీజన్ లాగా కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఎందుకు అనేసి. ఓకే, సో జనరల్ గా మనకి డెవాప్స్ అనేది హిస్టరీ జస్ట్ ఒక 5-10 minutes మాట్లాడదాం. ఓకే, సో ఎందుకంటే చాలా మంది ఫ్రెషర్స్ గా వస్తున్నా కానీ కొత్తగా వస్తున్నా కానీ మీకు హిస్టరీ గురించి ఐడియా ఉండదు. ఓకే, సో జనరల్ గా ఫస్ట్ ఏముంటది అంటే ఫస్ట్ లో, ఓకే, సో లైక్ ఫస్ట్ లో ఏంటంటే లైక్ ఐఎమ్ టాకింగ్ వెరీ వెరీ ఎర్లీ డేస్, లైక్ 1970s 1980s, ఆర్ అప్పుడు ఆ టైంలో ఏంటంటే మనకి లీన్ అని ఉండేది ఒకటి. ఓకే, సో లీన్ అనేది ఒక ప్రాసెస్ ఉండేది. ఓకే, లీన్ అంటే ఏంటంటే మనకు చాలా అంటే లైక్ వై యూ నీడ్ సో మెనీ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టూల్ మీద పని చేస్తాం అనుకోండి, 10 మంది అవసరం లేదు. ఓకే, సో హౌ వీ కెన్ స్ట్రీమ్ లైన్ విత్ 5 people. ఓకే, సో కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట నేను. ఓకే, సో ఐ కెనాట్ బ్రీఫ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ లీన్ అనేది. ఓకే, సో బికాస్ ఐ నెవర్ వర్క్ ఇన్ లీన్. ఓకే, సో లీన్ లో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. ఓకే, ఆ తర్వాత అజైల్ వచ్చింది. ఓకే, సో అజైల్ అనేది లైక్ in 2000s we got agile. Okay, so from 2000s మనకి అజైల్ వచ్చింది, అజైల్ ప్రిన్సిపల్స్ వచ్చినాయి. ఓకే, సో ఐ హావ్ టాక్డ్ ఎ లాట్ ఆన్ అజైల్ కానివ్వండి, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా నేను అజైల్ వీడియోలో మాట్లాడినా. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ది అజైల్ ప్లేలిస్ట్ సో దట్ యూ విల్ నో వాట్ ఈస్ అజైల్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ గైస్ నో వాట్ ఈస్ అజైల్ రైట్ నౌ ఆల్సో. ఓకే, సో ఇప్పుడున్న ప్రస్తుతం కూడా. ఆ తర్వాత లైక్ వీ గాట్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే లైక్ ఎప్పుడుంది మార్కెట్ లా, ఎప్పుడు డెవాప్స్ వచ్చింది అంటే లైక్ వీ హ్యావ్ డెవాప్స్ ఫ్రమ్ 2007 2008 నుంచే మనకి మార్కెట్ లో ఉంది డెవాప్స్ అనేది. కాకపోతే ఆ డెవాప్స్ ఎప్పుడు ఎక్కువ ట్రిగర్ అయింది మనకి ఎప్పుడు వినిపిస్తుంది అంటే రీసెంట్ 2019 నుంచి మనకి ఎక్కువ వినిపిస్తుంది. బట్ ఫ్రమ్ వెన్ దిస్ ఈస్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఎప్పటి నుంచి ఇది మార్కెట్ లో ఉంది అంటే 2007 2008 నుంచి కూడా ఇది మనకి మార్కెట్ లో ఉంది. ఓకే, సో లైక్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ లైక్, మీరు కొంతమంది అనొచ్చు అరే 2014 నుంచి 12 నుంచి పని చేస్తున్నట్టు అసలు డెవాప్స్ ఉందా అప్పుడు అని. డెవాప్స్ ఉంది అప్పుడు. ఓకే, సో డెవాప్స్ ఈస్ దేర్. ఓకే, సో అప్పటి నుంచే మనకి డెవాప్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో మీరు డెవ్సెకాప్స్ గురించి మాట్లాడినా కానీ 2019 లోనే డెవ్సెకాప్స్ వచ్చింది. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఎప్పటి నుంచి ఆర్గనైజేషన్స్ ఎక్కువ వాడడం మొదలుపెట్టినాయి మన దగ్గర అంటే 2014 2016 లో మనకి యాక్చువల్ గా గార్ట్నర్ ప్రెడిక్షన్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో. ఓకే, సో 2016 లో గార్ట్నర్ ప్రెడిక్షన్ ఉంటుంది, GARTNER గార్ట్నర్. ఓకే, సో మన గార్ట్నర్ ప్రెడిక్ట్స్ లో లైక్ దే సేడ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ మూవింగ్ ఇన్ టు ది డెవాప్స్ అనేసి. ఓకే, సో అప్పటి నుంచి లైక్ దిస్ హ్యాస్ బిన్ మూవింగ్ ఎలాంగ్. ఓకే, సో చాలా మటుకు మన ఇండస్ట్రీలో. ఓకే, సో 2007 16 17 18 19 అయితే పికప్ అయిపోయింది బాగా. ఓకే, సో దెన్ లైక్ నౌ యూ సీ లైక్ అందరికి ఐడియా ఉంది ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంది అనేది. ఓకే, కాకపోతే యూ షుడ్ నో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆన్ బేస్డ్ ఆన్ వాట్ ప్రిన్సిపల్స్ డెవాప్స్ గాట్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో ఏ ప్రిన్సిపల్స్ పైన వీళ్ళు ఫస్ట్ మనకి ఫోకస్ అయినారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
సో ఎవ్రీథింగ్ ఈస్ ఫస్ట్ వెన్ వీఆర్ టాకింగ్ కంటిన్యూయస్. ఓకే, సో కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్, లేకపోతే ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్, కంటిన్యూయస్ లెర్నింగ్ ఆర్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? మీకు ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మీకు క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని అనిపిస్తుంది. ఓకే, సో అంటే విత్ ఇన్ ద టీమ్స్ దేర్ బి లైక్ క్రాస్ ఫంక్షనల్ అనమాట. ఇప్పుడు నేను నేను లైనెక్స్ అడ్మిన్ ఉంటా, నాకు నెట్వర్క్ టీమ్ ఉంటుంది, డేటాబేస్ టీమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్రాస్ ఫంక్షనల్ గా వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో కంటిన్యూస్ గా మనము లెర్న్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్ గా మనము ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి, ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ ఉండాలి. మేజర్ గా ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో యూ నీడ్ టు automate everything. Automation is the key thing which came into the picture when DevOps is like DevOps రావడానికి మేజర్ కారణం ఆటోమేషన్. ఆటోమేట్ ఎవ్రీథింగ్, ఏదైనా సరే మీరు ఆటోమేట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తామంటే బికాస్ ఆఫ్ ది కస్టమర్. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ గో ఇన్ టు ది కస్టమర్ సెంట్రిక్. ఓకే, సో కస్టమర్ సెంట్రిక్ గా ఉండడానికే మనం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ది ఇన్డెప్త్ డెఫినేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ అన్న అనుకోండి. ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ అంటే లైక్ నేను డెవలప్మెంట్ ఎట్లా చేస్తా, టెస్టింగ్ ఎట్లా చేస్తా, దెన్ ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఇష్యూస్ డెవలప్ ఎట్లా చేస్తా, హౌ ఐ సపోర్ట్. ఓకే, సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే లైక్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో how will you make changes, how will you fix issues every day. Okay, and how oftenly you are updating things, automation, continuous learning. Okay, so ఇవన్నీ కూడా బేసిక్ టర్మ్స్. ఓకే, సో బేసిక్ టర్మినాలజీస్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇన్ డెప్త్ ఆఫ్ ఇట్ వెళ్తే మనకి చాలా చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ దాట్. ఓకే, సో వాట్ ఎవర్ వి మెన్షన్, ఓకే, వాట్ ఎవర్ ఐ మెన్షన్. ఓకే, సో జనరల్ గా నెక్స్ట్ వచ్చేసి లైక్ విల్ డిస్కస్ అబౌట్ ఎసెన్షియల్ స్కిల్స్ ఏం కావాలి మనకి. డెవాప్స్ ప్రాక్టీషనర్ కావాలన్నా, డెవాప్స్ ప్రోగ్రామింగ్కి వెళ్ళాలనుకున్నా కానీ వాట్ ఆర్ ద థింగ్స్ లైక్ యూ గైస్ నీడ్ టు నో. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే యూ గైస్ నీడ్ టు నో అబౌట్ స్క్రిప్టింగ్ లేకుండా నేను ఇంతసేపు ఆటోమేషన్ ఎందుకు స్ట్రెస్ చేసిన అంటే వెన్ ఎవర్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు ది డెవాప్స్, మీరు డెవాప్స్ సైడ్ రావాలి అనుకుంటే ఆర్ ఎల్స్ ఎవరైనా ఆల్రెడీ వచ్చి ఉంటే ఫస్ట్ థింగ్ యూ గైస్ నీడ్ టు నో అబౌట్ స్క్రిప్టింగ్. ఓకే, సో స్క్రిప్టింగ్ అయినా కావచ్చు, ఇట్ మైట్ బి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ కోడింగ్ ఆర్ యూ మైట్ కాల్ ఇట్ యాజ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఎనీథింగ్ లైక్ మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కోడింగ్ చేసే లాంగ్వేజెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో వీ హ్యావ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ కమ్ ఇన్ టు ది డెవాప్స్, యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్, యూ కెనాట్ గో ఇన్ టు ది నెక్స్ట్ లెవెల్. ఓకే, సో మీరు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వలేరు. అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత వచ్చేసి ఎనీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో ఇట్ మైట్ బి గిట్లాబ్, దాని గురించి మాట్లాడదు. దెన్ యూ నీడ్ టు నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ సిఐసిడి కాన్సెప్ట్స్ అంటే ఏంటి. ఇవన్నీ కూడా లైక్ యూ గైస్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్, వాట్ టూల్స్ వీ హ్యావ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి మీకు. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ and also you need to make people understand what is your thoughts. Okay, so communication skills, soft skills, కాన్ఫిడెంట్ గా మాట్లాడడము. ఓకే, సో అవతల చెప్పింది మొత్తం వినడము. ఓకే, సో ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ కిందకే వస్తాయి అనమాట. అండ్ ఆల్సో క్లౌడ్ నేటివ్ ఫ్రేమ్వర్క్స్, ఏవైనా మీకు క్లౌడ్ నేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటే యూ షుడ్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ దోస్ క్లౌడ్ నేటివ్ ఫ్రేమ్వర్క్స్. ఆ తర్వాత లైక్ ఎనీ సర్టిఫికేషన్. ఓకే, సో బిగినర్స్ డెవాప్స్ సర్టిఫికేషన్, ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ టు హ్యావ్ మోర్ వెయిటేజ్. ఓకే, సో మీకు ఎక్కువ వెయిటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మెయిన్ ఆస్పెక్ట్స్. ఓకే, సో నేను ఎప్పుడైతే స్క్రిప్టింగ్ అన్నాను, ఓకే, సో వెన్ ఎవర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ స్క్రిప్టింగ్ ఆర్ మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్క్రిప్టింగ్ ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో మీరు ఏ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసినా కానీ మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ లాంగ్వేజెస్ కనిపిస్తాయి. సో వాట్ ఈస్ ఆల్ దోస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్? ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆల్వేస్ వి నో దాట్. ఓకే, సో పైథాన్ నేర్చుకోండి అని చెప్తుంటాం అనమాట. ఎందుకంటే పైథాన్ అనేది ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ కోసము, ప్రొవిజనింగ్ కోసము ఎక్కువగా ఆల్ పర్పస్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ డెవాప్స్ లో మనము ఆల్ పర్పస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కింద దీన్ని వాడతాం అనమాట. అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొవిజనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయొచ్చు. యూ కెన్ రైట్ యువర్ పైప్ లైన్స్. ఓకే, సో అందుకోసం అని చాలా మంది లైక్ ఇట్ ఈస్ బేస్ దట్ యూ గైస్ నో పైథాన్.
లేదు నాకు బ్యాష్ వచ్చు, నేను బ్యాష్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, లైక్ ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ టు ది లైనెక్స్. ఓకే, సో నేను యూనిక్స్ లైనెక్స్ ఎన్విరాన్మెంట్ పైన వర్క్ చేస్తున్నా, ఐ హావ్ వెరీ స్ట్రాంగ్ లైనెక్స్ బేసిక్స్ అనుకుంటే యూ గైస్ కెన్ గో ఫర్ ద బ్యాష్. లేదు నేను జావా సైడ్ ఉన్నాను, ఓకే, సో ఐ నీడ్ మోర్, లేదంటే నేను ఐ వాంట్ టు క్రియేట్ మోర్ నెట్వర్క్ సెంట్రిక్ అప్లికేషన్స్, లేకపోతే లైట్ వెయిట్ డెవాప్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కావాలి నాకు అనుకుంటే యూ గైస్ కెన్ గో ఫర్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కూడా ఇట్స్ వెరీ గుడ్. ఓకే, సో రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఆ తర్వాత వచ్చేసి గో. ఓకే, సో గో కూడా లైక్ మనకి లైక్ ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ గో లాంగ్వేజ్. ఓకే, సో గో లాంగ్వేజ్ కూడా మీరు వాడచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ కెన్ యూజ్. నెక్స్ట్ వచ్చేసి ఎస్సిఎం. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్సిఎం, మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో లైక్ విల్ బి టాకింగ్ అబౌట్ గిట్. ఓకే, సో గిట్ గురించి మనం మాట్లాడతాము. గిట్ లో ఏం తెలియాలి మీకు? ఓకే, సో గిట్ లో మీకు జనరల్ గా లైక్ హౌ యువర్ బ్రాంచెస్ ఆర్ వర్క్ ఫ్లో ఎట్లా ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను నిన్న. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో. మాస్టర్ బ్రాంచ్, డెవలప్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, అండ్ హౌ యూ డూ ఎ రిలీజ్ బ్రాంచ్, హౌ యూ డూ ఎ ఫిక్స్ హాట్ ఫిక్స్ బ్రాంచ్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యూ ఫర్ గిట్, ఫర్ ఎస్సిఎం. ఓకే, అండ్ ఆల్సో ఎస్సిఎం లో ఇంకా ఏమేమి టూల్స్ ఉన్నాయి మనకి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో అంటే దెర్ ఆర్ ఫ్యూ అదర్ టూల్స్ ఆల్సో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గిట్ హబ్ అంటాం. ఓకే, సో గిట్ అనేది మనది లోకల్ రిపాజిటరీ, గిట్ హబ్ అనేది మన షేర్డ్ రిపాజిటరీ. అండ్ వీ హ్యావ్ గిట్ ల్యాబ్ యూజ్ చేయొచ్చు మనము, బిట్ బకెట్ యూజ్ చేయొచ్చు. Okay, so these are all the source code management tools that you can use. Okay, but అన్ని కూడా ఫ్రీ టు యూజ్. ఓకే, సో అన్ని కూడా ఓపెన్ సోర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా అన్నిట్లో మనకి ఫ్రీ పబ్లిక్ రిపాజిటరీస్ ఉంటాయి, ఫ్రీ ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి. ఓకే, సో అండ్ ఆల్సో మనకి మెర్జ్ టెంప్లెట్స్ అయితే మనకి గిట్ హబ్, గిట్ ల్యాబ్ లో ఉంటాయి, బిట్ బకెట్ లో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ సిఐ కావాలనుకుంటే మీకు గిట్ ల్యాబ్ సిఐ వాడచ్చు, ఆల్సో యూ కెన్ యూస్ బిట్ బకెట్ ఆల్సో ఫర్ సిఐ. ఓకే, సో ఓపెన్ సోర్స్ మనకి గిట్ ల్యాబ్ ఓపెన్ సోర్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్స్ చేయాలనుకుంటే మాత్రం లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మనం ఎక్స్టెన్సివ్ గా ఎక్కువ మన ఛానల్ వాడుతుంది గిట్ హబ్ అండ్ ఆల్సో గిట్ ల్యాబ్. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ స్టార్ట్ చేసినాం. ఓకే, సో ఐ విల్ ట్రై టు కంప్లీట్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ లో లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ టూల్స్. ఓకే, సో డిఫరెంట్ టూల్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ లో మనకి టెరాఫామ్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బిల్డ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఐ కెన్ డూ దట్ ఇన్ టెరాఫామ్ ఆర్ ఆన్సిబుల్, రైట్. నేను డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నా, ఐ కెన్ డూ విత్ ఆన్సిబుల్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ నేను ఆన్సిబుల్ తో చేయొచ్చు. లేదు నేను కెపాసిటీ ప్లానింగ్ ఇట్లాంటివి చేయాలనుకుంటే కూడా యూ గైస్ కెన్ యూజ్ కిబానా యూజ్ చేయొచ్చు, మనము స్ప్లంక్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ లో. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో నేను ఎందుకు ఈఎల్కే ఇక్కడ చెప్పిన అంటే లైక్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ కెపాసిటీ ప్లానింగ్. ఓకే, సో ఇందులో అంటే లైక్ వీఆర్ డూయింగ్ అ మానిటరింగ్. ఓకే, సో మానిటరింగ్ చేస్తాం కాబట్టి లైక్ ఐ హావ్ మెన్షన్డ్ ఆల్ దిస్ స్ప్లంక్, కిబానా, ఓకే, గ్రాఫానా కూడా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఈఎల్కే ప్రాసెస్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిఐసిడి కాన్సెప్ట్స్ మీకు చాలా మందికి మన ఐడియా ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు ది డెవాప్స్ యూ షుడ్ నో వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంది, కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద టూల్స్ వీ హ్యావ్. ఓకే, సో ఏం టూల్స్ ఉన్నాయి మనకి అంటే డెఫినెట్లీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి వచ్చినప్పుడు మనము ఎక్కువగా మాట్లాడుతుంది జెన్కిన్స్. ఓకే, సో యూ గైస్ నో వీ ఆర్ మోర్ లైక్ ఎక్కువగా మనం జెన్కిన్స్ గురించి మాట్లాడతాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ గిట్ ల్యాబ్. ఓకే, సో జెన్కిన్స్ అండ్ గిట్ ల్యాబ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. And also continuous delivery. Okay, so continuous delivery kuda you can use Jenkins. Then cloud native frameworks. Cloud native frameworks ku vachetappudu definitely the most important thing is about your Dockers. Okay, so Dockers anedi very important thing. And also microservice architecture. Okay, so microservice architecture ante definitely like మనకి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఏంటిది, మైక్రో సర్వీసెస్ అంటే ఏంది, మొనోలిథిక్ నుంచి మనం ఎట్లా కన్వర్ట్ అయినాం మొనోలిథిక్ నుంచి మనం ఎట్లా కన్వర్ట్ అయినాము మైక్రో సర్వీసెస్ కి. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో అండ్ ఆల్సో
you guys need to know about the Kubernetes. Okay, so Kubernetes anna, like you can go with OpenShift. Okay, so any one of the platforms. Okay, so ఇవన్నీ కూడా క్లౌడ్ నేటివ్ కిందకి వస్తాయి మనకి. సో దెన్ ఐ టాక్డ్ అబౌట్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, సో సాఫ్ట్ స్కిల్స్ లో వాట్ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్ స్కిల్స్ అంటాం మనం. వాట్ ఎగ్జాక్ట్లీ ది సాఫ్ట్ స్కిల్స్? ఓకే, సో సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటంటే లైక్ యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ యువర్ క్లయింట్ పర్స్పెక్టివ్ కానివ్వండి, లేకపోతే మీ కొలీగ్స్ పర్స్పెక్టివ్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతుండాలి. ఓకే, సో యూ షుడ్ బి వెరీ ఏమంటారు ఎంపతి లాగా అనమాట. లైక్ యూ షుడ్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. దెన్ యూ షుడ్ హ్యావ్ ది టీమ్ వర్క్. సో నేను ఇండివిజువల్ గా కాకుండా ఎక్కువగా టీమ్ వర్క్ ఉండాలి. ఓకే, సో యూ షుడ్ వర్క్ విత్ ద టీమ్. ఇఫ్ సమ్వన్ ఈస్ కొలాబరేటింగ్ ఆర్ సమ్వన్ ఈస్ వర్కింగ్ విత్ యూ, యూ షుడ్ బి ఏ టీమ్ ప్లేయర్. దెన్ అడాప్టబిలిటీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫ్రెషర్స్ అయినా కానీ కొద్దిగా 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఫోకస్ చేసేది అడాప్టబిలిటీ. ఓకే, సో లైక్ ఎంతవరకు మనోడు రాగలుగుతాడు. ఓకే, ఎంతవరకు హీ కెన్ షిఫ్ట్ హిస్ గేర్స్, అంటే లైక్ ఇప్పుడున్న టెక్నాలజీ నుంచి ఎంత ఈజీగా రాగలుగుతాడు, ఎంత ఈజీగా నేర్చుకోగలుగుతాడు. ఓకే, సో అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్స్. ఓకే, సో గుడ్ కమ్యూనికేషన్స్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ టాకింగ్. ఓకే, సో ఇట్ ఓన్లీ మాట్లాడడమే కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్, you need to have a conversation in person. You should have a conversation in group. You should be able to write Slack messages whenever you communicate through emails, whenever you communicate through chat. Okay, so ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కిందకే వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అండ్ ఆల్సో సర్టిఫికేషన్స్. ఓకే, సో సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈజ్ అబౌట్ క్లౌడ్. ఓకే, సో AWS కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి, GCP కానివ్వండి, Kubernetes కానివ్వండి. ఓకే, సో Ansible కానివ్వండి. ఓకే, సో ఏదైనా సరే సర్టిఫికేషన్ ఇప్పుడు మనం మాట్లాడిన టూల్స్ అన్నింటిలో కూడా. ఓకే, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ గుడ్ ఇది ఉందనుకోండి, లైక్ సర్టిఫికేషన్ ఉందనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అంటే లైక్ టు సర్వైవ్ అనొచ్చు, లేకపోతే టు మేనేజ్ అనొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే లైక్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ఓకే, సో మనకు మోడర్నైజేషన్. ఓకే, సో టూల్స్ మోడర్నైజేషన్ ఎట్లా అవుతుంది. ఓకే, సో అండ్ క్లౌడ్స్ కి డిఫరెన్స్ ఏంది, ఈ క్లౌడ్ కి ఇప్పుడు డిఫరెంట్ క్లౌడ్స్ మనకి ఆ క్లౌడ్స్ కి డిఫరెన్స్ ఏంది. ఓకే, సో అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో లైక్ హౌ యూ కెన్ షోకేస్ దీస్. ఓకే, సో లైక్ ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నా, నేను అన్ని నేర్చుకున్నా, నా డెవాప్స్ నేర్చుకున్నా, AWS నేర్చుకున్నా, క్లౌడ్ నువ్వు ఇప్పుడు చెప్పిన పైన అన్ని నేర్చుకున్నా, చాలా టూల్స్ నేర్చుకున్నా నేను. కానీ నేను నాకు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి? నేను జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో బ్రాండ్ యువర్ సెల్ఫ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హౌ యూ విల్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ ఇన్ ది లింక్డ్ఇన్. ఓకే, సో లింక్డ్ఇన్ లో మీ ప్రొఫైల్ ఉందా లేదా, ఫస్ట్ థింగ్. Okay, so you need to update your profile in the LinkedIn, or how you update your resume to match the career. Okay, so అంటే like DevOps career కి మీ resume ఎట్లా మ్యాచ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో how you are creating your personal web page. మీకు నిజంగా if you can create a personal web page, it will give a lot of boosting. Okay, so ఎవరైతే experienced people ఉన్నారో, okay, so this will help you. అండ్ ఆల్సో లైక్ యూ కెన్ యూజ్ అదర్ ప్రొఫైల్, లైక్ వేరే ప్రొఫైల్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. లైక్ ట్విట్టర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా అదర్ ప్లాట్ఫామ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో జనరల్ గా వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద లింక్డ్ఇన్. ఓకే, సో మీరు లింక్డ్ఇన్కి వెళ్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ అప్డేటింగ్ ఆన్ యువర్ హెడ్ లైన్. ఓకే, సో హెడ్ లైన్ లో మీరు ఏం అప్డేట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ హైలీ విజిబుల్. లింక్డ్ఇన్ లో మీరు ఎప్పుడైనా సరే చూసినట్టయితే ఫస్ట్ మీకు విజిబుల్ లో వచ్చేది హెడ్ లైన్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్ ఆర్ విచ్ కంపెనీ యు ఆర్ వర్కింగ్. ఓకే, సో అది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదన్నా పేరు ఇచ్చిన అనుకోండి. ఓకే, సో కిషోర్. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్ ఎట్ డెల్ అని ఉంది అనుకోండి. ఓకే, సో
ఇట్లా కాకుండా ఇఫ్ యూ మేక్ మోర్ విజిబుల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే కిషోర్ డెవాప్స్ ఇంజనీర్, ఓకే, అండ్ ఆల్సో ఐల్ సే లీడ్ అండ్ ఐల్ సే టీమ్ బిల్డర్, ఓకే. సో ఇట్లా పెట్టిన అనుకోండి, ఇట్ లుక్స్ ప్రిటీ గుడ్, ఓకే. సో ఇది మనకి ఇంకెక్కువ విజిబిలిటీ కనిపిస్తుంది అనమాట, ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ లైక్ డెవాప్స్ ఇంజనీర్, లేకపోతే ఆర్కిటెక్ట్, క్లౌడ్, లేకపోతే మీరు ఆటోమేషన్ లో ఉన్నారు, లేకపోతే యూ కెన్ గివ్ ఆటోమేషన్, ఓకే. సో ఈ విధంగా మీరు ఏంటంటే యూ కెన్ హైలైట్, ఓకే. సో మీరు హెడ్ లైన్ లో పెడితే మీకు హైలైట్ అవుతుంది అనమాట, ఓకే. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో వాట్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు పుట్ ఇన్ ది లింక్డ్ ఇన్ అంటే అకంప్లిష్మెంట్స్ ఏమేమి చేసినారు మీరు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అండ్ యూ షుడ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ ఇట్ షుడ్ బి వెరీ మచ్ విజిబుల్, ఓకే. ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్ పెడితేనే నాకు వస్తుందా అంటే, ప్రొఫైల్ పిక్చర్ పెడితే ఎక్కువ పిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది ఒక ఇది ఉంటుంది, ఓకే. సో మీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టినారనుకోండి, ఇట్ విల్ యాడ్ మోర్ వెయిటేజ్. చాలా చాలా మంది మీకు జాబ్ పోర్టల్స్ లోకి వెళ్తే చెప్తారు ఫోటో అప్లోడ్ చేయండి, ఇట్ విల్ యాడ్ సమ్ వెయిటేజ్ అనేసి, ఓకే. సో అండ్ ఆల్సో స్కిల్ ఎండోర్స్మెంట్స్, ఓకే. సో స్కిల్ ఎండోర్స్మెంట్స్, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే మీ కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కడన్నా ఇంటర్న్షిప్ చేస్తున్నారు, ఓకే. సో వాళ్ళతోని ఎండోర్స్మెంట్స్ చేయించుకోండి, ఓకే. సో లైక్ మనోడి స్కిల్స్ ఇక్కడ ఈ స్కిల్స్ బాగుంటాయి, ఈ స్కిల్స్ లో మనోడు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసినాడు, లేకపోతే హీ ట్రైన్డ్ అస్, ఓకే. సో ఇట్లాంటివి పెట్టినారు అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్, ఓకే. అండ్ ఆల్సో నేను చాలాసార్లు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు రెజ్యూమేస్ గురించి. రెజ్యూమేలో ది ట్యాగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ది ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీరు ఏం చేసిర్రు, ఓకే. సో సర్టిఫికేషన్స్, ఎడ్యుకేషన్, ఓకే. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు క్లియర్గా పెట్టాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో డోంట్ కాపీ, ఓకే. సో దాన్ని ఎప్పుడు కూడా కాపీ చేయడానికి ట్రై చేయకండి, రెజ్యూమేస్ ఎప్పుడు కూడా కాపీ చేయడానికి ట్రై చేయకండి, ఓకే. సో ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. అండ్ ఆల్సో రీబ్రాండింగ్ యువర్ సెల్ఫ్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ వెరీ యాక్టివ్, ఓకే. సో మీరు జాబ్ కోసం వెతుకుతున్నట్టయితే మీరు లింక్డ్ ఇన్ లో ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు యాక్టివ్గా ఉంటే ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్, ఓకే. సో అది మీకు చాలా చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో దట్ ఈస్ హౌ యూ కెన్ అప్డేట్ యువర్ రెజ్యూమేస్, ఓకే. సో అన్న నేను లింక్డ్ ఇన్ లో పెట్టొచ్చా, నేను గ్యాప్ ఉంది, నేను ఎక్స్పీరియన్స్ పెట్టిన అంటే పెట్టొచ్చు, ఓకే. సో మిమ్మల్ని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం చేయరు, ఓకే. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ యూ, ఓకే. సో ట్రై టు డూ దాట్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ ఏమంటారు హైరింగ్స్, ఓకే. సో హైరింగ్ ఎట్లా జరుగుతుంది, ఓకే. సో వాట్ ఆర్ ద కంపెనీస్ హైర్, ఓకే. సో మనకి జనరల్గా ఎట్లుంటుంది అంటే డైరెక్ట్ పేరోల్ ఉంటుంది, ఓకే. సో డైరెక్ట్ అంటే డైరెక్ట్ కంపెనీ అనొచ్చు, లేకపోతే ఫస్ట్ పార్టీ అనొచ్చు. తర్వాత మనకి రిక్రూటింగ్ ఏజెన్సీ ఉంటుంది, ఓకే. సో దెన్ విల్ హ్యావ్ ఫ్రీలాన్సింగ్ రిక్రూటర్స్, ఓకే. సో మనకి 3 టైప్స్ ఉంటుంది, ఎక్కడ చూసినా ఎక్కడ మీరు వెళ్తున్నా కానీ యూ విల్ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ రిక్రూటర్స్, ఓకే. సో ఒకటేమో ఫస్ట్ పార్టీ అనొచ్చు, ఒకటేమో రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే మనము కాంట్రాక్ట్ జాబ్స్ అంటాం, ఓకే. సో కాంట్రాక్ట్ ఎంప్లాయర్ అంటాం. ఇంకోటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్, ఓకే. సో మనకి ఇక్కడ తేడా ఏముంటుంది అంటే, మనకి ఇక్కడ యూ విల్ బి డైరెక్ట్లీ వర్కింగ్ విత్ ది హైరింగ్ కంపెనీ. మనకి ఎవరైతే డైరెక్ట్ గా కాల్ అంటే డైరెక్ట్ అంటే మనం డైరెక్ట్ గా యూఆర్ వర్కింగ్ టు ది కంపెనీ, అంటే లైక్ దెర్ ఈస్ నో కాంట్రాక్ట్ ఆర్ సచ్ థింగ్స్, ఓకే. అండ్ ఆల్సో ఇనిషియల్ స్క్రీనింగ్ కానివ్వండి, ఓకే, ఇంటర్వ్యూ కానివ్వండి, కంపెన్సేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ బై యువర్ డైరెక్ట్ కంపెనీ, అంటే ఫస్ట్ పార్టీ రిక్రూటరే మాట్లాడతాడు. అదే మీకు రిక్రూటింగ్ ఏజెన్సీ ఉందనుకోండి, లైక్ మనం ఏంటంటే వీ విల్ బి వర్కింగ్ ఫర్ ద ఫస్ట్ పార్టీ కంపెనీ, అంటే మనము డైరెక్ట్ పేరోల్ కాకుండా రిక్రూటింగ్ ఏజెన్సీ నుంచి వర్క్ చేస్తూ ఉంటాం, బట్ యూ విల్ బి వర్కింగ్ ఫర్ దిస్ ఫస్ట్ పార్టీ రిక్రూటర్, ఓకే. అండ్ ఆల్సో కంపెన్సేషన్స్, శాలరీస్ ఇవన్నీ కూడా మనకి రిక్రూటర్ మాట్లాడతాడు. కాకపోతే మీరు పనిచేసేది ఈ ఫస్ట్ పార్టీ కంపెనీకి పనిచేస్తారా, డైరెక్ట్ ఎంప్లాయర్కి పనిచేస్తారు, అంటే లైక్ యూ విల్ బి వర్కింగ్ యాజ్ ఎ కాంట్రాక్ట్ ఎంప్లాయర్ ఇన్ దిస్. సో మీరు ఇక్కడ కాంట్రాక్టర్, ఇక్కడ మీరు ఎంప్లాయర్, ఓకే. సో ఇది రిక్రూటింగ్ ఏజెన్సీస్ చేసేది. ఫ్రీలాన్సింగ్ అంటే లైక్ కాంట్రాక్ట్ రూల్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ 3 months రోల్స్, 5 months రోల్స్, 6 months రోల్స్, కొంతమంది 1 year రోల్స్ ఇస్తారు, ఓకే. సో ఎవ్రీథింగ్, ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఆన్
కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఓకే, సో అన్ని కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో మీకు శాలరీ ప్యాకేజెస్ అన్ని కూడా వీళ్ళే మాట్లాడతారు, మీకు ఫ్రీలాన్సింగ్ రిక్రూటర్సే ఇస్తారు. ఓకే, సో దాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. కాకపోతే ఏంటంటే మీకు రిక్రూట్మెంట్ రోల్స్ ఎట్లా ఉంటాయి వేరియస్ స్టేజెస్ లో అంటే, మీకు జనరల్ గా ఎట్లా నడుస్తుంది హైరింగ్, మనకి ఫస్ట్ ఇనిషియల్ రౌండ్ ఉంటుంది, రైట్? ఇనిషియల్ రౌండ్ తర్వాత ఇనిషియల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇనిషియల్ ఇంటర్వ్యూ దాన్ని మనము ఇనిషియల్ ఇంటర్వ్యూ అనొచ్చు. తర్వాత మనం ఫస్ట్ రౌండ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ యువర్ టెక్నికల్, ఆ తర్వాత టెక్నికల్ ఫాలో అప్. ఓకే, సో ఆ తర్వాత యూ విల్ హ్యావ్ టెక్నికల్ అండ్ ఫాలో అప్ రౌండ్స్, టెక్నికల్ హెచ్ఆర్. ఓకే, సో అగైన్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. కాకపోతే ఒక్కొక్కలా ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, సో మనం ఎప్పుడైతే ఫస్ట్ పార్టీ అంటున్నామో, ఓకే, సో మనకి జనరల్ గా ఎట్లా మనము, ఓకే, సో టాలెంట్ డిస్కవరీ ఎట్లా అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రెజ్యూమే ఉంది అనుకోండి, రెజ్యూమే ఎట్లా పిక్ చేసుకుంటారు వీళ్ళు డైరెక్ట్ ఫస్ట్ పార్టీ వాళ్ళు అంటే, సో మనం వెళ్ళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ అ జాబ్ ఇన్ టీసీఎస్, నేను టీసీఎస్ లో జాబ్ కావాలి అనుకుంటే ఐ విల్ గో టు టీసీఎస్ పోర్టల్. ఓకే, ఆ తర్వాత ఐ విల్ డ్రాప్ మై రెజ్యూమే. ఆ తర్వాత దీస్ గైస్ విల్ చెక్ లైక్ ఓకే ఈ రోల్ పైన నాకు ఒక రెజ్యూమే వచ్చింది అని చెక్ చేసి దే విల్ పిక్. ఓకే, ఆర్ ఎల్స్ వాట్ హ్యాపెన్స్, లేకపోతే మనకి జనరల్ గా రిక్రూటర్స్, ఓకే, అంటే రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏవైతే థర్డ్ పార్టీ ఉంటాయి వాళ్ళు మనకి కాల్ చేస్తారు. ఓకే, సో ఈ మధ్య మీరు చూసినట్టయితే మీకు డైరెక్ట్ కంపెనీస్ నుంచి కాల్స్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే దీస్ ఎవ్రీ లైక్ ఫస్ట్ పార్టీ ఆర్గనైజేషన్స్ కి మనకి జనరల్ గా దే విల్ హ్యావ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఓకే, సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారానే మనకి ఇంటర్వ్యూస్ చేస్తారు అనమాట వాళ్ళు. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు రెజ్యూమే పిక్ కావాలి, మీకు డైరెక్ట్ గా కంపెనీలో నేను ఈ కంపెనీలో చేయాలి అనుకుంటున్నా అంటే ఆ పోర్టల్కి వెళ్ళి మీరు ఇంటర్నల్ సిస్టమ్ లో మీరు రెజ్యూమే వేస్తేనే మీకు జనరల్ గా డైరెక్ట్ కంపెనీ నుంచి కాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే రిక్రూటింగ్ ఏజెన్సీస్ మీకు ఆపర్చునిటీ ఉందంటే రిక్రూటింగ్ ఏజెన్సీస్ మీకు కాల్ చేస్తాయి. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ది ఇనిషియల్ రౌండ్ వెన్ ఎవర్ లైక్ మీరు ఎక్కడైనా సరే ఇనిషియల్ రౌండ్కి వెళ్ళినప్పుడు లైక్ ది కంపెనీ విల్ హెల్ప్ యూ, లైక్ ఫస్ట్ స్క్రీన్ చేస్తారనమాట. లైక్ మీ పేరేంటి, మీరు ఏ డిగ్రీ చేసినారు, మీకు ఎడ్యుకేషన్ తర్వాత ఆర్ ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ కి మధ్యలో గ్యాప్ ఉందా, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ డిజిగ్నేషన్ ఏంటి, నా రిక్వైర్మెంట్ ఇది నీకు సూట్ అవుతుందా లేదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఇనిషియల్ ఇంటర్వ్యూలో, ఓకే, సో ఇనిషియల్ రౌండ్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో మనకి ఇది ఎట్లా నడుస్తుంది, డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ నుంచి వచ్చిన వాళ్ళు చేసేది ఇదే ఉంటుంది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్రీలాన్సింగ్ రోల్స్కి వెళ్ళినా వాళ్ళు ఇదే అడుగుతారు. ఓకే, సో మీకు ఎక్కువ ఫ్రీలాన్సింగ్ రోల్స్ ఎట్లా వస్తాయి, ఫ్రీలాన్సింగ్ రోల్స్ కావాలంటే నేను ఏం చేయాలి, మీకు అందరికీ కూడా డైరెక్ట్ ఎంప్లాయర్ ఏజెన్సీ రోల్స్ ఎట్లా వస్తాయి ఆర్ థర్డ్ పార్టీ రోల్స్ ఎట్లా వస్తాయి అందరికీ తెలుసు. మీరు రెజ్యూమే తీస్తారు, పిక్ చేసుకుంటారు. మీకు ఎక్కువ ఫ్రీలాన్సింగ్ ఎక్కడ వస్తుంది తెలుసా, దీస్ గైస్ విల్ మోస్ట్లీ రిలై ఆన్ యువర్ సోషల్ ప్లాట్ఫామ్స్. మీకు లింక్డ్ ఇన్ కానివ్వండి, లేకపోతే ట్విట్టర్లో కానివ్వండి, మీకు ఎఫ్బీలో నుంచి కూడా కాల్ చేస్తారు చాలా మంది. ఓకే, సో ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి, మీరు ఎఫ్బీలో ఎక్కడో ఏదో గ్రూప్ లో జాయిన్ అయి ఉంటారు. సో సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ యూఆర్ రెగ్యులర్లీ పోస్టింగ్ దెమ్ ది ఆన్సర్స్. ఓకే, సో అప్పుడు ఎవరో ఒకరు చూసినప్పుడు వాళ్ళు ఫ్రీ ఏజెన్సీ ఏదో ఉంటుంది, నాకు ఇట్లా 3 months ఒక కాంట్రాక్ట్ ఉంది మీరు చేస్తారా, 6 months కాంట్రాక్ట్ ఉంది మీరు చేస్తారా, ఇట్లా మనకి ఎక్కువ వస్తాయి అనమాట. ఓకే, సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా మీకు కాంట్రాక్ట్ రోల్ ఇట్లుంది, ఓకే, సో ఇది మేము ఇస్తాము, ఇది ప్యాకేజ్ ఇస్తామని చెప్తారు. ఓకే, సో మీకు అంతా మీకు ఇంటర్వ్యూ లాగా అంతా ఫస్ట్ రౌండ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ ఫాలో అప్ ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా ఉండదు మీకు ఫ్రీలాన్సింగ్ లో. ఓకే, బట్ రిమెంబర్ దట్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్సీ అండ్ సపోర్ట్. ఓకే, సో ఇవి రెండు కూడా డిఫరెంట్, ఫ్రీలాన్సింగ్ అనేది డిఫరెంట్. ఓకే, సో ఫస్ట్ లైక్ ఇనిషియల్ ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అంటే మళ్ళీ లైక్ యూజువల్లీ మీకు కాల్ చేసేది టెక్నికల్ బేసిక్ రౌండ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ నీ బేసిక్స్ ఎట్లా ఉన్నాయి, హౌ స్ట్రాంగ్ యు ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాన్సిబుల్ అడిగింది అనుకోండి, యాన్సిబుల్ ఎట్లా వచ్చు, నీకు ఎంతవరకు వచ్చు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్ దెన్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు ది సీనియర్ లెవెల్
ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ టెక్నికల్ చేస్తారు, సెకండ్ రౌండ్ టెక్నికల్. దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్ దెన్ దే విల్ డూ ది ఫాలోఅప్ రౌండ్స్. ఫాలోఅప్ రౌండ్స్ అంటే అగైన్ హెచ్ఆర్ రౌండ్స్, తర్వాత ప్యాకేజ్ ఎంత కావాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆ తర్వాత వస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ ది ఫ్లో విల్ బి. ఓకే, సో ఈ విధంగా మనకి జాబ్స్, ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇట్లా ఉంటాయి. ఓకే, సో these are all the important aspects, and also how you are negotiating. Okay, so ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ how you are presenting yourself, and what exactly will work for you, what exactly did not work for you. Okay, so ఇవన్నీ కూడా you need to discuss in these rounds. Okay, so generally అయితే మనకి పర్సనల్గా ఎప్పుడైనా సరే మనము డిస్కస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ బి వెరీ జెన్యున్. ఓకే, సో మీరు ఎంత జెన్యున్గా ఉంటే మీకు అంత ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో జనరల్గా మీకు ఫస్ట్ రౌండ్లో 1.5 hour ఆర్ ఎల్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ 1 hour కంటే ఎక్కువ డిస్కషన్ ఉండదు. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు చాలా మందికి ఏంటంటే వీళ్ళు రోల్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే, లైక్ నా రోల్కి వీడు సూట్ అవుతాడా లేదా ఈ ఫస్ట్ రౌండ్లో చూస్తాడు అనమాట. సూట్ అవుతాడు అంటే దెన్ హీ విల్ గోయింగ్ టు ఫ్యూ క్వశ్చన్స్. ఆ తర్వాత దెన్ దే విల్ గోయింగ్ టు ది టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ అంటే లైక్ దే విల్ టెస్ట్ ఆల్ యువర్ టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, మీ దేనిపైన పనిచేస్తున్నారు, ఏ రియల్ టైం పైన పనిచేస్తున్నారు. ఓకే, సో హౌ మచ్ యు ఆర్ గుడ్ ఇన్ ది టెక్నికల్. ఓకే, సో అవన్నీ చూస్తారు. దెన్ అగైన్ ఫాలో అప్ అంటే లైక్ ఐ సైడ్ లైక్ టాపిక్ స్పెసిఫిక్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఆ కల్చర్కి అంటే లైక్ ఆ కల్చర్కి ఫిట్ అవుతారా లేదా, వాళ్ళు చేస్తున్న జాబ్కి మీరు ఫిట్ అవుతారా లేదా. ఓకే, సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మీకు నెక్స్ట్ రౌండ్లో వస్తాయి. ఓకే, సో అండ్ ఆల్సో మీకు ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది కోడింగ్ టెస్ట్. ఓకే, సో కోడింగ్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాన్సిబుల్ ఉందనుకోండి, యాన్సిబుల్లో ప్లే బుక్స్ రాయండి. టెరాఫామ్ ఉందనుకోండి, ఒక టెరాఫామ్లో ఒక చిన్న స్నిప్పెట్ రాయండి. లేదంటే వైట్ బోర్డ్ ఇస్తారు. ఓకే, సో వైట్ బోర్డ్ ఇచ్చేసి వైట్ బోర్డ్లో షేర్ చేసి ఆ వైట్ బోర్డ్లో మిమ్మల్ని రాయమంటారు. ఇప్పుడు నేను ఎట్లా రాస్తున్నా అట్లా. ఆర్ ఎల్స్ మీకు కోడింగ్ సిఎల్ఐ ఇస్తారు, లేకపోతే ఏదైనా ఐడి ఇస్తారు. ఓకే, సో ఒక ఐడి ఇచ్చేసి ఆ ఐడిలో మిమ్మల్ని టైప్ చేయమంటారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాపెన్స్. లేదు మీరు ఫ్రెషర్, లేదు మీరు 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉందంటే చాలా మంది మీకు హోమ్ అసైన్మెంట్స్ కూడా ఇస్తారు. హోమ్ అసైన్మెంట్స్ అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, చిన్నది సింపుల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని మిమ్మల్ని కంప్లీట్ చేయమంటారు. ఓకే, సో ఇట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్. ఓకే, సో ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఎట్లా చేస్తారు అనేది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లైక్ ఏమేమి చెప్పొచ్చు ఏమేమి చెప్పవద్దు అంటే లైక్ ఎక్కువగా మీరు కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ గురించి ఫస్ట్ రౌండ్లో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే హెచ్ఆర్తో లైక్ హెచ్ఆర్ అని కాదు, ఫస్ట్ ఇనీషియల్ రౌండ్ అని చెప్పిన కదా, మీరు రోల్ ఏంది, మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ అడిగినప్పుడు కంపెన్సేషన్ గురించి తక్కువ మాట్లాడాలి. వాళ్ళు అడిగినప్పుడు ఇది నా కంపెన్సేషన్ అంటే సరిపోతుంది. ఓకే, సో డోంట్ టాక్ మోర్ అబౌట్ కంపెన్సేషన్స్ కానివ్వండి, బెనిఫిట్స్ కోసం కానివ్వండి, ఎక్కువగా మాట్లాడకండి. యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ వాట్ ఈస్ ది కంపెనీ, వాట్ ఈస్ ది రోల్. ఓకే, సో మీరు ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ ది సాఫ్ట్ స్కిల్స్. ఓకే, సో సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువగా మీరు యూజ్ అంటే లైక్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్యాకేజెస్ ఇవి అవి అని కాకుండా ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో ఎక్కువ సార్లు మీకు అది హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అట్లా మీరు పోర్ట్రే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ గైస్ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ కన్వర్జేషన్ గురించి మాట్లాడదాం. ఓకే, సో చాలా మంది అడుగుతున్నారు మాక్ ఇంటర్వ్యూస్ చేయమని. ఓకే, సో నేను ఆల్రెడీ ప్లాన్ చేసిన దానికి. ఓకే, బట్ వాట్ హ్యాపెన్స్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ ఏ పర్సన్ పటేల్. ఓకే, సో పటేల్ అనే పర్సన్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి. సో generally how we start discussion. Okay, so like good morning Patel, thanks for agreeing to sit down and discuss about your journey to becoming a DevOps engineer, or
Okay, so like we'll start the conversation this way, right? So then the person like they'll say like um, no problem, like I'm very much happy to uh, sorry no problem, I'm very much happy to discuss on this ano leకపోతే thanks Jay, no problem, please go ahead Harish. Okay, so then I'll be doing like, before we get started, can you share some background information about yourself? Then ఆ టైంలో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఇది. ఓకే, సో అబౌట్ యువర్ సెల్ఫ్, రైట్? So then like you should say like, sure, so I have an educational background in software engineering and data science. In the real world I have worked in tech for the past 4 years. In terms of technical experience, I have done DevOps automation, I have done Linux administration, and also I have scripting with Python. I work in Jenkins, GitLab, Azure DevOps. So this is what I'm doing right now. Then my question would be like, when did you discover your passion for the technology, and what was the defining moment when you knew you wanted to write code, or you wanted to move into the DevOps? It's a simple conversation. Okay, so that person might say like, I wanted to write code when I was into my college, or when I was doing my BTech. Okay, so I was also attending, or I would attend regularly to the coding classes. Okay, so which were held in my college. Then like, I'm just giving a scenario. Okay, so itla nadusta anamata. Okay, so you should be very very ఏమంటారు, క్రిస్ప్ టు ద పాయింట్. ఓకే, సో మనం ఏం మాట్లాడుతున్నా కానీ ఎక్కువ డ్రాగ్ చేయదు. ఓకే, సో ఎక్కువ డ్రాగ్ చేసాం అనుకోండి, దెన్ దాట్ విల్ బి వెరీ వెరీ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు I'll say like, you will be the perfect member you would want to hire to join your team. Okay, so what qualities should they have? Okay, so అంటే లైక్ ఎవరైనా మీ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వరు అనుకోండి, వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉండాలంటే, లైక్ ద పర్ఫెక్ట్ మెంబర్ ఈజ్ లైక్ హూ works in the team. Okay, so who doesn't mind taking new challenges, or I always like to hear other perspectives, and that alone can get ideas flowing. Being technical adapt is good, but having a willingness to learn is just as important. Itla like, if I ask something about the team management గురించి అడిగితే, యూ గైస్ కెన్ గివ్ ఆన్సర్ లైక్ దిస్. టెక్నికల్ స్టఫ్కి వెళ్ళాలి, నేను టెక్నికల్గా వెళ్ళాలి, లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ మోర్ టెక్నికల్ అన్నప్పుడు, దెన్ దట్ విల్ బీ మోర్ ఆఫ్ అ ఏమంటారు, టెక్నికల్ డిస్కషన్ లాగా అనమాట. లైక్ సినారియో డిస్కషన్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ an application which I wanted to deploy it in the AWS, and I want to use any continuous integration tool, how you integrate that, or how you are doing in your current organization, or how you will be suggesting that if I have an application which is running in which is not in the DevOps method, but I wanted to make that in the DevOps method, how you use. Okay, so ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, సో యూ గైస్ నీడ్ టు బి రెడీ విత్ దట్. ఓకే, సో మాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు లైక్ ఐ ట్రై టు పోస్ట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో I'm just giving a scenario. Okay, so how it works, how it will be there, and okay. So these are all the aspects. Okay, so if you want to be in a DevOps career, or if you want to start your DevOps career, or you want to move into the DevOps career, and you are new important aspects that you need to know about. Okay, so hope you guys have got a clear picture. ఎవరైతే DevOpsకి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎవరైతే రెజ్యూమేస్ పెట్టాలనుకుంటున్నారో, ఓకే, సో మీకు చాలా హెల్ప్ అయ్యేది లింక్డ్ఇన్, నౌకరీ, ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇండీడ్ కానివ్వండి. ఓకే, సో జాబ్ ప్రొఫైల్స్, జాబ్ ఎట్లా వర్కౌట్ చేయాలి, ఓకే, సో అనేది చాలా వీడియోస్లో చెప్పిన నేను. బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, లైక్ హౌ యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ అండ్ వాట్ యూ నీడ్ టు నో అనేది. ఓకే, సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్క్రిప్టింగ్. ఓకే, సో ట్రై టు గో ఫర్ పైథాన్, బ్యాష్, ఓకే, గో, నో, జావా స్క్రిప్ట్, ఏదైనా ఒకటి నేర్చుకోండి. సో దట్ విల్ రియల్లీ
హెల్ప్ యూ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో అండ్ ఆల్సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.